హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏకదంత ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చికెన్ కర్రీని కుక్కర్‌లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా ఈజీగా ఉంటుందండి. బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 కప్ వరకు పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అలానే ఒక 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ కప్ వరకు జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మీకు ఎలాంటి ఫుడ్ ఐటెమ్స్ గానీ, వెజ్ పికిల్స్ గానీ, నాన్ వెజ్ పికిల్స్ గానీ, కారప్పొడులు గానీ ఏది కావాలనుకున్నా కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్‌కి హాయ్ అని మెసేజ్ చేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లో వేసుకొని 1 టీ స్పూన్ గసగసాలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే కుక్కర్‌లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత 5 వరకు కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని, ఇందాక మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా ఇందులో వేసుకొని బాగా గంటెతో కలుపుకోవాలి. 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని, పచ్చి వాసన పోయే వరకు గంటెతో ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 3 మినిట్స్ తర్వాత మూత తీసి 1 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, 1 ½ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ తర్వాత ఆయిల్ అనేది ఇలా పైకి వస్తుందండి. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1 కేజీ చికెన్‌ని ఇందులో వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలానే 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మసాలా అనేది బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మూత పెట్టుకోవాలి. మంట అనేది మరీ లో ఫ్లేమ్‌లో కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 1 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత కుక్కర్ మూత తీసుకొని కొత్తిమీర అనేది వేసుకోవాలండి. కర్రీ అనేది మంచిగా ఉడికిపోయింది. ముక్క అనేది మరీ మెత్తగా కాకుండా కరెక్ట్‌గా ఉడికిపోయిందండి. అందుకని 1 విజిల్ వస్తే సరిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.